నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. బీహార్ రాజకీయం ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ఇండి గ్రూప్గా మారిపోయింది. ఎన్నికల సంఘం తీరుపై ప్రతిపక్ష పార్టీలు ఒంటి కాలుపై లేస్తున్నాయి. ఓట్ల సవరణ రణరంగంగా మారుతోంది. అక్కడి పార్టీలు రోడ్డెక్కి నానా గగ్గోలు చేసేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఓటర్ల లిస్ట్ గందరగోళానికి దారితీస్తోంది. ఎప్పుడూ అనుసరించే సాంప్రదాయాన్ని కాకుండా ఎన్నికల సంఘం కొత్త తరహాలో ఓటర్ల జాబితాలను ప్రకటించడమే ప్రధాన కారణం. ఇదంతా కుట్రపూరితమని, ఎన్డీఏకు ఓటు వేయని వారి ఓట్లు తొలగిస్తున్నారని, దొంగ ఓట్లు చేల్చుతున్నారని అక్కడి ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. అది కాస్త సుప్రీంకోర్టు మెట్లెక్కింది. లిస్టులో ఓటర్ల సవరణ నమోదు తర్వాత ముసాయిదా జాబితాను విడుదల చేయాలి. కొత్తగా చేర్చిన పేర్లు, తొలగించిన పేర్ల లిస్టును పార్టీలకు ఇవ్వడం ఒక పద్ధతి. వీటి వివరాలను చూసి అభ్యంతరాలుంటే తెలియచేయడానికి, తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తారు. కానీ బీహార్లో ఎన్నికల సంఘం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ రోల్ పేరుతో ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలో ఏ ఓటర్లను తొలగించారు, ఎవరిని కొత్తగా చేర్చారు అనే వివరాలతో కూడిన ప్రత్యేక జాబితాలను రాజకీయ పార్టీలకు ఇవ్వడం లేదు. పూర్తి జాబితా ఇస్తున్నారు. ఇక్కడే ఇండీ కూటమికి అనుమానాలు తలెత్తుతున్నాయి. లక్షల మంది ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో ఓల్డ్ లిస్టుతో న్యూ లిస్టును పోల్చుకోవడం చాలా కష్టం. అక్రమాలకు ఆస్కారం కల్పించడానికి వివరాలు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని కాంగ్రెస్, ఆర్జేడీలు ఆరోపణలు గుర్తిస్తున్నాయి. అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించి దొంగ ఓట్లను చేర్చారన్న విషయాన్ని తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని కాంగ్రెస్ తప్పుపడుతోంది. అయితే ఈసీ మాత్రం సాంకేతిక కారణాల వల్ల ప్రక్రియను సులభతరం చేయడానికే ఈ మార్పులు చేర్పులు చేశామని చెబుతున్నారు. పాత లిస్టు మార్పులను పరిశీలించుకోవడానికి ఆన్లైన్లో సౌకర్యం ఉందని, బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో చూసుకోవచ్చని సలహాలిస్తుంది ఈసీ. నిష్పక్షంగా న్యాయబద్ధమైన ఎన్నికల నిర్వహణకు అనర్హుల ఏరివేత అవసరమంటోంది ఎలక్షన్ కమిషన్. ఈ మేరకు నిన్న ఢిల్లీలో బూత్ లెవెల్ అధికారులకు సూచన కూడా ఇచ్చింది. ఇప్పటికే ఇంటింటికి వెళ్లి ఓటర్ లిస్టులకు కూడా ఇచ్చామంటోంది. అయితే ఎలాంటి అభ్యంతరాలున్నా సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఓటర్ల లిస్టును ఏకపక్షంగా సవరించారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా వేశారు. కోర్టు విచారణకు అంగీకరించడంతో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.